చాలా బాగా చేస్తున్నాడు. పృథ్వీ గారు, మీరు ఇందాక నేను ప్రస్తావించినట్టే ఇతర పార్టీలో, వేరే పార్టీలో ఉన్నప్పుడు మీరు జనసేనని కొంత విమర్శించారు, విధానాల పరంగా విమర్శించినటువంటి పరిస్థితి, పవన్ కళ్యాణ్ గారిని విమర్శించినటువంటి పరిస్థితి. కానీ ఆ సిచ్యువేషన్ వచ్చిన తర్వాత మీరు ఎప్పుడైతే మళ్ళీ జనసేనలో జాయిన్ అయ్యారో, ఆ తర్వాత కేవలం సినిమా అవకాశాలు తగ్గిపోయాయి కాబట్టి పృథ్వీ గారు ఇలా జాయిన్ అయ్యారు. కేవలం మీ మీదనే కాదు, మెగా ఫ్యామిలీకి ఎవరైనా వ్యతిరేకంగా ఉంటే చిత్రసీమలో వారికి ఆఫర్లు ఉండవు, అవకాశాలు తగ్గిపోతాయి అనేటటువంటి ఒక విమర్శ ఎక్కువగా వాళ్ళ మీద ఉంది. నిజమా? అసలు పార్టీ పరంగా మీరు అన్నట్టు సిద్ధాంతాల పరంగా మాట్లాడాం, కానీ అప్పుడు వ్యక్తిగత విమర్శలు చేయలేదు. నేను చేయలేదు. ఇప్పుడు కొంతమంది లిస్టు తీసుకుంటే చాలా దారుణంగా మాట్లాడారు మెగా ఫ్యామిలీ గురించి. చాలామంది మీకు తెలిసే ఉంటుంది. వాళ్ళందరూ మెగా ఫ్యామిలీని విమర్శిస్తే సినిమాల్లో అవకాశాలు ఉండవు అనేది 100% తప్పు అన్నమాట. నేను వైసీపీలో ఉన్నప్పుడే చిరంజీవి గారిది సినిమా సురేందర్ రెడ్డి గారు డైరెక్ట్ చేశారండి. అది పేరు సైరా నరసింహారెడ్డి. దాంట్లో నాది ఇంపార్టెంట్ క్యారెక్టర్. అప్పుడు నేను వైసీపీ దీంట్లో ఉన్నా. నేను అప్పుడు ఎల్బీ స్టేడియంలో వెళ్ళాను ఫంక్షన్కి. పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చిరంజీవి గారు ఉన్నారు. వీళ్ళందరి సమక్షంలో ఆయన ఇంట్రడక్షన్ చెప్పే అవకాశం నాకు వచ్చింది ఆ సినిమాలో. ఆయన వస్తున్నాడు ఇదిలో సింహారెడ్డి అని చెప్పి సైరా నరసింహారెడ్డి అని అద్భుతంగా చెప్పి ఆ క్యారెక్టర్ నాకు ఎవరుగా. సినిమా వేరు, రాజకీయం వేరండి. అది తప్పు. అది మెగా ఫ్యామిలీ నాకు అందరూ చాలా, నాగబాబు గారు కానీ చిరంజీవి గారు కానీ. ఇప్పుడు చిరంజీవి గారు సినిమా చేస్తున్నాం. ఇప్పుడు మళ్ళీ మెగాస్టార్ గారిది, పవన్ కళ్యాణ్ గారితో సినిమా చేస్తున్నాం. ఇంకా మెగా ఫ్యామిలీ అందరూ నన్ను బాగా ఆదుకుంటారు. అది తప్పు అండి. అది రూమర్స్ అంతే. అండ్ ఇందాక మీరు ప్రస్తావించినట్టు విజయ్ గారు హెల్పింగ్ నేచర్ ఎలా ఉంటుందో చెప్పారు. సేమ్ పవన్ కళ్యాణ్ గారి హెల్పింగ్ నేచర్ కూడా మనం చూస్తూ ఉంటాం. ఇద్దరు కూడా చాలా కామ్గా సైలెంట్గా ఉండేటటువంటి పొలిటీషియన్స్. ఇద్దరు యాక్టర్స్ అండ్ పొలిటీషియన్స్. ఇద్దరు పార్టీ పెట్టారు. కాకపోతే ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు కొంత ఎదురు దెబ్బలు ఎక్కువగా తిన్నటువంటి పరిస్థితి. కానీ విజయ్ గారికి నల్లేరు మీద నడక అయిపోయింది సిచ్యువేషన్. ఎందుకు అంటారు? ఈ వేరియేషన్ ఎందుకు వచ్చింది అంటారు? ఏం చెప్తారు? ఇక్కడికి వచ్చేటప్పటికి ఫస్ట్ కాంగ్రెస్, తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చాక తెలుగుదేశం. అక్కడ వరకు నాకు తెలుసండి, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు సినిమా రంగం నుంచి రాజకీయ రంగంలోకి వెళ్ళి దగ్గర 110 రోజులు మాడి మసి అయిపోయి బొగ్గులోకి అయిపోయి పార్టీ పెట్టాడు. ఆయన అదే సినిమా అనేది రానివ్వలేదు, రాజకీయంగా దూసుకువెళ్ళాడు ఆయన. అప్పుడు 234 సీట్లతో ఉండేవి. అంటే 220 సీట్లు కొట్టడం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మామూలు విషయం కాదండి అది. సో ఆయన సీఎం అయ్యారు. ఆయన పేదవాడికి న్యాయం చేశాడు, అన్నీ చేశాడు. ఏ రోజు కూడా మనం ఆలోచించాల్సిన విషయం, ఏ రోజు కూడా ఎన్టీ రామారావు గారిని కలవటానికి వాళ్ళ పార్టీలో ఉన్న మెంబర్స్ తప్ప బాలకృష్ణ గారు కానీ, హరికృష్ణ గారు కానీ, ఇంకొకరు కానీ ఎవరైనా సరే అసెంబ్లీ గేట్ కూడా చూడలేదు వాళ్ళు.